బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోగ్యాతాండా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్న తల్లి ఉష అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారని తల్లి ప్రేమ యమపాసంగా మారింది. అయితే ఫిబ్రవరి 5వ తేదీన 7 ఏళ్ల కొడుకు వరుణ్ తేజ్కు 5 ఏళ్ల కూతురు నిత్యశ్రీకి కూల్ డ్రింక్స్ లో గడ్డి మందు కలిపిచ్చింది. 17 రోజుల నుంచి చావు బతుకుల మధ్య హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో చిన్నారులు ప్రాణాల కోసం పోరాటం చేశారు. అయితే నిన్న రాత్రి 1 గంటకు నిత్యశ్రీ ప్రాణాలు విడిచింది. వరుణ్ తేజ్ మాత్రం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. నిత్యశ్రీ మృతితో జోగ్యాతాండ గ్రామం కన్నీటి సముద్రంలో మునిగిపోయింది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్వగ్రామం జోగ్యాతాండకు రానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోగ్యాతాండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నతల్లి ఉష అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారని తల్లి ప్రేమ యమపాసంగా మారింది. ఇక ఫిబ్రవరి 5వ తేదీన 7 ఏళ్ల కొడుకు వరుణ్ తేజ్కు 5 ఏళ్ల కూతురు నిత్యశ్రీకి కూల్ డ్రింక్స్ లో గట్టి మందు కలిపి ఇచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. వెన్నెల మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోగ్యతండలో కసాయి తల్లి తన చిన్నారులైన వరుణ్ తేజ్ 7 సంవత్సరాలు, నిత్యశ్రీ 5 సంవత్సరాల పిల్లలకి కూల్ డ్రింక్స్ లో కలుపు మందు కలిపి తాగించిన ఘటన అయితే విషాదాన్ని నెలకొల్పింది. 17 రోజులు వాడు చిన్నారులు ఇద్దరు కూడా మృత్యుతో పోరాడి నిన్న రాత్రి 1 గంటకు నిత్యశ్రీ మృతి చెందింది. వరుణ్ తేజ్ అయితే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. నిత్యశ్రీ మృతి చెందడంతో జోగ్యతండలో మొత్తం కూడా విషాదం అలుముకుందని చెప్పుకోవచ్చు. కసాయి తల్లి పాశవికంగా తన సంతోషానికి అడ్డొస్తున్నారని చెప్పేసి ఇద్దరు పిల్లలకు అభంశుభమైన పిల్లలకు పురుగుల మందు కలిపి తాగించడం అయితే చాలా విషాదమైన సంఘటన అనుకోవచ్చు. ఏ తల్లి కూడా చెయ్యని విధంగా తను ప్రవర్తించింది. ప్రస్తుతము ఈరోజు మార్నింగ్ అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత హైదరాబాద్ నుంచి చిన్నారి నిత్యశ్రీ మృతదేహాన్ని జోగ్యతండకు తీసుకురానున్న నేపథ్యంలో జోగ్యతండ మొత్తం కూడా విషాదం అలుపుకుంది. అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. 3 నెలల క్రితమే తండ్రిని కోల్పోయిన చిన్నారులు ఇలాంటి ఘటన సొంత కన్న తల్లే ఇలా చేయడంతో అయితే కన్న తల్లి ఉషా మీద అయితే గ్రామస్తులందరూ తీవ్ర కోపంతో ఉన్నారు. తను వస్తే తనని మీద దాడి చేయడానికి కూడా గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారు. ఈ నిత్యశ్రీ మృతి చెందిన వార్తతోని ఆ కన్న తల్లి అయితే పరారైపోయిందని చెప్పుకోవచ్చు. తను ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అసలు ఎక్కడ కనివిని వెరుగని రీతిగా ఒక కన్న తల్లి తన ఇద్దరు చిన్నారని తనకి సుఖానికి అడ్డొస్తున్నారని విషమించి చంపడం అయితే చాలా దయనీయమైన ఘటన అయితే అనుకోవచ్చు. ముఖ్యంగా ఆ గ్రామస్తులు కానీ నిత్యశ్రీ బంధువులు కానీ ఒకటే కోరుతున్నారు, ఈ యొక్క ఉష ఎందుకు ఆ పిల్లలకి ఇంత చంపాలని నిర్ణయించుకుంటే అందుకు ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరైతే ఆమె కాల్ డేటా పరిశీలించి పూర్తిగా విచారణ జరిపి పోలీసులు ఈ హత్యకు ప్రోత్సహించిన వారు, ఎన్కౌంటర్ నడిపించిన వారు ప్లస్ తల్లి ఉష మీద అయితే చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇంకెప్పుడు కూడా ఎవరు ఇలాంటి పని చేయడానికి ముందుకు రాకుండా ఉండే విధంగా చర్య తీసుకోవాలని అయితే వారందరూ కోరుకుంటున్న పరిస్థితి. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.